నమస్కారం గురుగారు. ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు చాలా వరకు విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు, కొంతమంది యంత్రాలు పెట్టుకుని పూజ చేస్తుంటారు. అలా పూజన యంత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి. వందే గురుపర ద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః ఆవంశవంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. ఏదైనా దేవతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఆ దేవతకు సంబంధించిన మంత్రము, ఆ దేవతకు సంబంధించిన యంత్రము, ఆ దేవతకు సంబంధించిన స్తోత్రము, ఈ మూడు అవసరం. ఈ మూడు విధానాలు. ఇది విగ్రహం ఉన్నది, విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహములో కాలు ఎంత ఉండవాలి, చెయ్యి ఎంత ఉండవాలి, ముక్కు ఎంత ఉండవాలి, ముఖం ఎంత ఉండవాలి అని కొలతలు ఉంటాయి. ఆ కొలతలను బట్టే విగ్రహాలు తయారు చేస్తారు, దేవతా విగ్రహాలు. అయితే దీంట్లో కొంచెం అటు ఇటు ఉండవచ్చు, కొంచెం పొరపాట్లు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కరెక్ట్గా కాలు ఎంత ఉండవాలనో అంత ఉండకపోవచ్చు, ఈ కొలతలు సమానంగా లేకపోవచ్చు. అంటే ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారము తప్పుపోవచ్చు దాంట్లో. ఓకే, అట్లా తప్పు ఉండకూడదు మామూలుగానైతే. కానీ పోత పోసేటప్పుడు చేసేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలు కదా, అందువల్ల ఈ నియమాలు కరెక్ట్గా దాంట్లో రాకపోవచ్చు. ఇప్పుడు మీరు ఒక గణపతి విగ్రహం తయారు చేశారనుకోండి, ఆ విగ్రహాన్ని మీరు పూజ చేస్తే ఒక్క గణపతినే మీరు పూజ చేస్తున్నారు, అంతే కదండి. ఆ గణపతి విగ్రహానికే పూజ. కానీ అదే గణపతి యంత్రము తయారు చేశారనుకోండి, యంత్రములో ఏముంటుంది? అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు ఉంటాయి. ఆ గణపతి చుట్టూ ఉండే ఆవరణములలో ఆవరణ దేవతలు ఉంటారు. మొత్తము ఆ గణపతికి సంబంధించిన విషయమంతా అందులో ఉంటుంది. అష్టదిక్పాలకుల దగ్గర నుంచి, భైరవుల దగ్గర నుంచి మొత్తము ఆ ప్రధాన దేవత దాకా అన్ని ఆవరణములు, ఆవరణాలలో ఉండే దేవతలు, వీళ్ళందరినీ పూజిస్తున్నారు మీరు అక్కడ. కాబట్టి గణపతి ఒక్క మూర్తి పూజ కంటే దానికంటే సూక్ష్మం ఇది. సూక్ష్మము అంటే విస్తారం. విస్తారం ఏదైనా సూక్ష్మము అయ్యే కొద్దీ పెరుగుతూ ఉంటుంది విస్తారం. దానికంటే విస్తారమైంది ఇది. దీనికంటే విస్తారమైంది మంత్రము. మంత్రములో ఇంకా తత్వమంతా ఉంటుంది, గణపతి తత్వం అంతా. కాబట్టి విగ్రహానికంటే యంత్రము సూక్ష్మమైనది, విగ్రహానికంటే యంత్ర పూజ బలవత్తరమైనది. అందువల్ల విగ్రహములో ఉండే తప్పుల కంటే యంత్రములో గనక తప్పు ఉన్నట్లయితే అది పెద్ద తప్పు అవుతుంది. ఓకే, అందువల్ల యంత్రాలు కరెక్ట్గా కొలతల ప్రకారము తీసుకొనే యంత్రాలు తయారు చేస్తారు, తప్పులు లేకుండా తయారు చేయించుకోవాలి. కాబట్టి యంత్రము శ్రేష్టమైనది విగ్రహానికంటే కూడా. ఒక సంప్రదాయంలో దక్షిణాచారంలో యంత్రములు పెట్టి పూజ చేయటం, విగ్రహములు పెట్టి పూజ చేయటం తక్కువ, యంత్రములకు పూజ చేయటం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాచారం అంటారు దాన్ని. దాంట్లో యంత్రాలకే ఎక్కువ ప్రతిపత్తి, యంత్రములు. అందువల్ల మంత్రశాస్త్రంలో ప్రతి దేవతకు యంత్రాలు, పూజన యంత్రములు చెప్పబడి ఉన్నాయి. ఆ పూజన యంత్రాలు పెట్టుకొని ఆవరణ పూజలు చేయటం. అట్లనే లలితా త్రిపుర సుందరికి కూడా విగ్రహం పెట్టి పూజ చేసేదానికంటే ఒక యంత్రము, శ్రీచక్రం పెట్టి పూజ చేయటం. ఓకే, ఆ పద్ధతులు వచ్చినాయి. అదే అండి యంత్రానికి విగ్రహానికి. అదే మంత్రం అనేది వీటికంటే ఇంకా సూక్ష్మమైన, దాని యందు పూర్తి తత్వమే ఇమిడి ఉంటుంది. మంత్రాన్ని ఎలా చేయాలి మరి? పూజ మంత్రంతో చేయాలా? ఏదండి మంత్రాన్ని ఎలా చేయాలి పూజ? పూజని యంత్రం అయితే అక్కడ పెట్టుకుని చేస్తాం. యంత్రం ఉన్నది, మంత్రానికి పూజ కాదు, మంత్రానికి జపము, యంత్రానికి పూజ. ఓకే, స్తోత్రానికి పాఠము. ఓకే. కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే పూజ గదిలో నిత్య పూజలు చేయాలంటారు, అలాంటివి ఏముంటాయండి? ఏ విగ్రహమైనా నిత్యము పూజ చేయటం. అయితే నిత్యము కడగవలసిన పని లేదు. ఓకే, నిత్యము వాటిని పులకాపు చేసి చేయవలసిన పని లేదు. అయితే చిన్న చిన్న విగ్రహాలు గనక అయితే చేసుకోవటమే. అందువలనే ఆదిశంకరాచార్యుల వారు పంచాయతనం విధించారు. ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథంచ మహేశ్వరం. ఇవన్నీ విగ్రహాలు కాదు, ఇవన్నీ సాలగ్రామాల వంటి శిలలు. అందులో సాలగ్రామం ఒకటి. ఈ 5 రాళ్ళు, వీటిని కడిగి పెట్టుకోవటమే. శంకరాచార్యుల వారు అట్లా ఏర్పాటు చేశారంటే, సాలగ్రామం ఏమో నేపాల్లో గండకీ నదిలో దొరికేది సాలగ్రామం. అవును. తర్వాత శంఖముతో పూజ, శంఖోదకముతో.
శంఖము దక్షిణాదిన సముద్రము లోతులలో దొరికేది, అదేమో హిమాలయ పర్వతాల మీద సాలగ్రామాలు, ఇదేమో అగాధములో దక్షిణాదిలో, అది ఉత్తరాది ఇది దక్షిణాది. పూజ చేసేది తులసి దళాలతో, తులసి ఏమో భూమి మీద దొరికేది. ఏమండి, ఇట్లా అంతా ఒకటే అన్న భావన కలిగేదానికి ఇట్లా ఏర్పాటు చేశారు ఆయన. ఓకే. కాబట్టి ఆదిత్యం, అంబిక, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం, ఈ 5 పంచాయతన దేవతలు. మామూలు విగ్రహాలు వీటి బదులు మనం ఇవి లేని వాళ్లకు దేవతార్చన లేదు అని అర్థం. ఈ సాలగ్రామాలు లేకపోతే ఓకే, మీకు దేవతార్చన ఉన్నదా అని అడిగితే మీ ఇంట్లో సాలగ్రామాలు ఉన్నాయా అని అర్థం. ఓకే. లేకపోతే ఇవి మామూలు విగ్రహాలే. వీటిని చేతనైతే రోజు కడుక్కోవచ్చు, లేదు మయలబట్టినప్పుడు కానీ గ్రహణాలు అయిన తర్వాత కానీ కొన్ని సందర్భాలలో ప్రత్యేక సందర్భాలలో కానీ శుభ్రం చేసి పెట్టుకుంటే చాలా. అంతేగాని ప్రతిరోజు కడగవలసిన అవసరం లేదు వీటికి. పటం అయితే అప్పుడప్పుడు నీళ్లు చిలకరించి శుభ్రంగా తుడిచి చేసుకోవటం, అంతేగాని విగ్రహాలు అయితే ఇది. ఆ విగ్రహాలు కూడా వితర్ధి ప్రమాణం ఉండాలని కొంతమంది, ఇంత ఉండవాలి, 2 అంగుళాలు ఉండవాలని, 4 ఉండవాలని, 7 ఉండవాలని, 12 అంగుళాలు ఉండాలని, ఇంతకంటే పెద్దవైతే పనికిరాదని రకరకాలుగా చెప్తారు. పెద్ద విగ్రహాలు పెట్టకూడదు అంటారు, అసలు ఇంట్లో పెట్టకూడదు అంటారు. మామూలుగా ప్రామాణికము ఏంటంటే ఇంట్లో మనం పెద్దగా నైవేద్యాలు అవన్నీ చేయం కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవటం మంచిది. కానీ నాకు తెలిసి కూడా 9 అంగుళాలు 10 అంగుళాలు 9 అంగుళాలు ఉండే శ్రీచక్రాలు చూశాను నేను ఇళ్లల్లో. 12 అంగుళముల లోపు ఉండేవి ఇంట్లో పెట్టుకోవచ్చు, అది దాటితే గుళ్ళల్లో పెట్టవాలి అవి. ఓకే. అందువల్లనే పూర్వం వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉండేవి. అవును, మీరు చూస్తుంటారు, గాయత్రి విగ్రహము, ఏదో సూర్యుడి విగ్రహాలు, ఇంతింత విగ్రహాలు. పెద్ద విగ్రహాలు పెట్టుకోవచ్చు, తప్పేమి లేదు. ఓకే. అయితే చిన్న చిన్నవి అయితే మనకు తేలిగ్గా ఉంటుంది, మనం చేసి మన ఇళ్లలో కూడా కంఫర్ట్గా ఉంటుంది. మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని వాటిని పండగ వచ్చిందంటే అవన్నీ కడుక్కోవటం చేయటం చాలా పని. అదే కాబట్టి రోజు గడగవలసిన పని లేదు. అప్పుడప్పుడు మయలబట్టినప్పుడు, గ్రహణాలప్పుడు, ఏదైనా అంటుముట్టు అట్లాంటివి సోకినప్పుడు, పూర్ణిమ అమావాస్యలప్పుడు ఎప్పుడన్నా చేసుకుంటుంటే చాలు. ఓకే. నమస్తే అండి.